10 గంటలప్పుడు మార్వాడి వాళ్ళు వచ్చి మరి దిల్సుఖ్ నగర్ చైతన్యపురి మన షణ్ముఖ వైష్ణవి హాస్పిటల్ దగ్గర మరి రమేష్ అన్నటువంటి మరి ఈ తమ్ముడిని మార్వాడి వాళ్ళు కొట్టడం జరిగింది. మాకు తెలంగాణ శామ్కు మాకు ఫోన్ చేసిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఏం జరిగిందో తమ్ముడిని అడుగుదాం. తమ్ముడు అసలు ఏం జరిగింది, ఎందుకు నీ మీద మార్వాడి వాళ్ళు దాడి చేశారు, అసలు ఏం జరిగింది? నేను గత కొంతకాలంగా ఇక్కడ డ్యూటీ చేస్తున్నానన్న. నేను మార్కెటింగ్ చేస్తున్నాను ఈ హాస్పిటల్లో. నేను డ్యూటీకి వచ్చే సమయం నా డ్యూటీ టైంకి నేను వచ్చేసరికి ఇక్కడ ఏదో చిన్న ఇష్యూ అవుతుంది. ఒక పేషెంట్కి మా స్టాఫ్కి మధ్యలో ఒక చిన్న ఇష్యూ అవుతుంది. ఏందని చెప్పి నేను ఎందుకు గొడవ పడుతున్నానని మాట్లాడుతున్నాను. వాళ్ళతోటి మాట్లాడుతున్న క్రమంలో ఆ మార్వాడీలు నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా అమ్మని, అక్కని, నీ అమ్మని, నీ చెల్లెని నోటికి వచ్చినట్టు నానా బూతులు మా డాక్టర్ గారిని తిట్టి మా డాక్టర్ మీద దాడి చేసే ప్రయత్నం చేసి, అదే మా స్టాఫ్ మహేష్ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసి నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా చెప్తున్నా కానీ, ఇట్లా పోవద్దని చెప్తున్నా కానీ వాళ్ళ ఐసీలో పోయి ఆ పేషెంట్లు మిగతా పేషెంట్లను కూడా ఇబ్బంది పెట్టి స్టాఫ్ని అందరినీ కూడా అమ్మని కాంచి, అక్కని కాంచి అసలు చెప్పరాని పదజాలంతో వాళ్ళు మాట్లాడి మా మీద ఈరోజు హత్యా ప్రయత్నం చేశారన్న మార్వాడి. కేవలం మేము ఎందుకు ఇట్లా చేస్తున్నారు మాట్లాడదాం అన్నందుకు కూడా మాట్లాడే సమయాన్ని కూడా మాకు ఇవ్వకుండా ఈరోజు వాళ్ళు ఒక 20 నుంచి 15 మంది వరకు మార్వాడీలంతా కలిసి ఇక్కడికి వచ్చి దౌర్జన్యంగా ఈ హాస్పిటల్లో మా మీద, మా యాజమాన్యం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు. దాడిలో మా వాళ్ళకి చిన్న చిన్న గాయాలు కూడా అయినాయి. నా షర్టు మొత్తం దించారు. ఒక మహిళను తీసుకొచ్చి ఇదంతా ఒక మహిళ దించింది. నా మార్వాడికి సంబంధించిన ఒక మహిళని మా మీద దాడి చేసి ఇష్టానుసారంగా లంజోరకలారా మీ అమ్మని దెంగ, మీ పిల్లల దెంగ, మిమ్మల్ని చంపేస్తాం అని చెప్పి ఫోన్లు చేయించుకొని వాళ్ళ మార్వాడి వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని ఇక్కడ ఒక రౌడీజంగా, ఒక గుండాయిజంగా మా మీద దౌర్జన్యం దాడి చేసి మా మీద దాడి చేసి వాళ్ళే మళ్ళీ మా మీద ఫిర్యాదు ఇచ్చి మమ్మల్ని అట్లా చేసి ఇట్లా చేసి అని మా మీద దాడి చేసి మమ్మల్ని ఈరోజు హాస్పిటల్కి వచ్చి పేషెంట్ని డిస్టర్బ్ చేసి, ఇక్కడ యజమానిని డిస్టర్బ్ చేసి, ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా డిస్టర్బ్ చేసి వాళ్ళు రావడానికి ప్రధాన కారణం ఏంటి? వాళ్ళ పేషెంట్ ఇక్కడ ఉన్నారన్న. అయితే అది ఏంటంటే ఇష్యూ, పేషెంట్ని చూస్తున్నారు, డాక్టర్ చూస్తున్నారు, అందరు చూస్తున్నారు, అంతా ఓకే. అయితే వాళ్ళకి కొంచెం ఏసీ విషయంలో వాళ్ళు ఏదో చెప్తే సరే దాన్ని కూడా మనం మేనేజ్ చేసినాము, వేరే బెడ్కి షిఫ్ట్ చేసినాము, వాళ్ళు అన్నట్టు కంఫర్ట్గా వాళ్ళని పెట్టినాం. అయినా కానీ ఎవరి పర్మిషన్ లేకుండా చెప్తున్నా వినకుండా, రిసెప్షన్లో చెప్తున్నా వినకుండా పోయి మాకు ఏసీ సరిపోతలేదు, మా డాడీ ఎక్కడుంటే అక్కడనే ఏసీ ఉండాలి అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా హాస్పిటల్లో సౌకర్యాలు ఉండవు కదా. అంటే ఏసీ పాడైపోయిందా? పేషెంట్ దగ్గర ఏసీ లేదా? కొంచెం పక్కకున్నది. సరే చెప్పగానే బెడ్ షిఫ్ట్ చేసినాం, ఏసీకి వాళ్ళకి అనుకూలంగా కూడా చెప్పినాం. ఎందుకంటే మనం హాస్పిటల్లో ఒక మేనేజ్మెంట్ చేసినప్పుడు పేషెంట్ తోటి మమేకమై వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం నమ్మకం కల్పించుకోవడం కోసం చేసినాం. వాళ్ళు చెప్పినవన్నీ చేసినాం. అయినా కానీ పైనుంచి కిందికి ఐసీలో ఎవరు పోడు, యాక్చువల్లీ పేషెంట్లు ఏమండి అటెండర్స్ ఎవరు ఉండరు. చెప్తున్నా కానీ వినకుండా అక్కడున్న సిస్టర్స్ని, స్టాఫ్ సిస్టర్స్ని నోటుకు వచ్చినట్టు తిట్టడం, అక్కడున్న ఐసీలో ఉన్న వాళ్ళని తిట్టడము, డాక్టర్స్ని తిట్టడం, నోటుకు వచ్చినట్టు తిట్టుకుంటే కిందికి వచ్చిన క్రమంలో రిసెప్షన్లో మన వాళ్ళు అడిగి ఎందుకు బ్రదర్ ఎందుకు కూర్చున్నామంటే ఏందిరా లంజోడకలారా మీ దగ్గర కూర్చున్నది, మీ అమ్మని తెంగించుకున్నానికి పైసలు ఇచ్చినామా అలా తిట్టారా? అట్లనే తిట్టారు. ఇక అమ్మని మించి దిగుతలేదు. బ్రదర్ ఎందుకు మీకైనా మాకైనా అందరూ అమ్మ ఒకటే, అదేవిధంగా ఎందుకు మీరు అదే పదజాలంతో అమ్మ మించి ఎందుకు దిగకుండా మాట్లాడుతుంటే మేము అట్లనే చేస్తాం నా లంజోడకలారా అన్నారు. ఆ క్రమంలో మేము ఏమన్నా అంటే వాళ్ళని ఎందుకు బ్రదర్ మీరు మార్వాడి వాళ్ళందరూ వచ్చి కూడా మా మీద ఎందుకు ఇట్లా దాడి చేస్తున్నారు, ఎందుకంటే లంజోడకలారా మార్వాడలు ఎందుకంటారు మీరు, మీ అమ్మల తెంగినమా, మీ పిల్లల తెంగినమని ఒక మహిళ కూడా ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడి మా మీద కొడుతుంది. డైరెక్ట్ దాడి చేసి మా ఇంట్లో పనిచేసేటువంటి స్టాఫ్ నర్సుల పైన వాళ్ళు మిస్బిహేవ్ చేసినారు, నోటికి వచ్చినట్టు తిట్టినారు. ఆ సిస్టర్స్ను కూడా ఐసీలో ఉన్న సిస్టర్స్ను కూడా చెప్పలేని పదజాలంతో. ఇప్పుడు మనం అంటే ఏదైనా చెప్పుకోగలుగుతాం, మహిళలు ఏం చెప్పుకోగలుగుతాం? దౌర్జన్యం. ఈ హాస్పిటల్ తెలంగాణ వాళ్ళదే, ఈ తెలంగాణ వాళ్ళదే సార్. డాక్టర్లు కూడా వరంగల్లే, పక్క తెలంగాణ వాళ్ళు. తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థులను కావచ్చు, ఉద్యమకారులను కావచ్చు, ఎక్కడైనా తెలంగాణలో పనిచేసుకున్న వాళ్ళని. మరీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మార్వాడీలు మన మీద, మన తెలంగాణ వాదుల మీద పెత్తనం చేసి ఇలా అక్రమంగా అన్యాయంగా దాడులు చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? పోలీసు వాళ్ళకి మీరు ఫోన్ చేసే ప్రయత్నం చేయాలి. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వచ్చి వాళ్ళు మా మీద దాడి చేస్తున్న క్రమంలో వాళ్ళని నెట్టుకొని వస్తున్నా కానీ వాళ్ళు చోద్యం చూస్తున్నారు తప్ప కాపాడే ప్రయత్నం కూడా ఏం జరిగింది. ఫస్ట్ ఎవరు ఫోన్ చేశారు? ఫస్ట్ 100కి మనమే కాల్ చేసినాం, లేదు కలవలేదు. తర్వాతకి ఎస్ఐ సార్కి ఫోన్ చేసినాం. తర్వాతకి పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి కంట్రోల్ చేస్తారు. అయినా కానీ వాళ్ళు వేరే వాళ్ళని పిలుచుకొని వాళ్ళు వచ్చినాక కూడా మాట్లాడుతూ స్టేషన్లోకి వచ్చినాక కూడా ఎస్ఐ ముందు నీ అమ్మ లంజోడకని మాట్లాడుతున్నారు. నువ్వు లోపల ఉన్నప్పుడు బయటికి రాని ఎంత చూస్తామని అన్నారంట. డైరెక్ట్ అంటారు లంజోడక నువ్వు బయటకు వెళ్ళు, నిన్ను చంపేస్తాం, మేమంటే ఏందో చూపిస్తాం. కేవలం మార్వాడీలు అని సంబోధించినందుకే మమ్మల్ని ఎట్లా లంజోడకలారు మీరు మార్వాడీలు అంటారు, 100 ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే బతుకుతున్నాం, ఎట్లా మేము అని పదజాలంతో మా మీద దాడి చేసే ప్రయత్నం చేసి దాడి చేస్తామని అంటున్నారు. రేపు పొద్దుగాల కూడా అందరూ మీడియా వాళ్ళని పిలిచి మీ హాస్పిటల్లో లేకుండా చేస్తాం,
మీరు ఏడు దొరికి మిమ్మల్ని చంపేస్తామరా, మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తామరా అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు మాతో. ఇప్పుడు మేము 100 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం, మీరు పల్లెటూరులో నుంచి ఇక్కడ బతుకొచ్చారని ఎవరన్నారు అట్లా? వాళ్ళందరూ వచ్చినటువంటి వాళ్ళు, అరే మేము 100 ఏళ్ళ నుంచి ఇక్కడ స్థానికంగా ఇక్కడ బతుకుతున్నాం, మీరు ఊరు లంజవడుకులరా, ఊరు నుంచి వచ్చిన లంజవడుకులు, ఊరోళ్ళతో మాట్లాడినట్టు మాతో మాట్లాడకండి, మాకు డబ్బు ఉంది, అధికారం ఉంది, బలం ఉంది, మాకు ఇక్కడ బిజినెస్లు ఉన్నాయి, మేము తలుచుకుంటే మీరు ఎంతరా, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని చంపేసి అడిగే లంజవడుకులు ఎవరు, మాకు అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగా మాకు తెలంగాణలో కూడా కొంతమంది సపోర్ట్ ఉన్నారు, మేము ఏదైనా చేయగలుగుతాం అనే క్రమంలో మాట్లాడి మా మీద ఇష్టానుసారంగా పదజాలంతో మాట్లాడగలను. వాళ్ళు సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చారా? సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చినాము, సిఏ గారు కూడా వచ్చినారు, సిఏ గారు కూడా వచ్చి వాళ్ళ సైడే మాట్లాడినట్టుగా మీరు ఎందుకు వచ్చారు, బయట నుంచి ఎందుకు వచ్చారు, మీ ఐడి కార్డులు ఏంది, మీది ఏంది అని చెప్పి మన మీద కూడా కొంచెం వన్ సైడ్గా మాట్లాడినట్టు మాట్లాడినాము. మీరు కంప్లైంట్ చేశారా? వాళ్ళ మీద రాసి ఇచ్చారా కంప్లైంట్? అసలు మనం బయటికి రాణిస్తలేదు, కానిస్టేబుల్ వచ్చాం కానీ మేము లోన్ ఉన్నాం, మేము డ్యూటీలో భాగమే అందులో ఉన్నాం, అయినా కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నా కానీ ఆగట్లేదు. ఇక్కడ వాళ్ళ ఎలిగేషన్ ఏంది, వాళ్ళు ఏమంటున్నారు? మార్బడి సేమ్ లేదు, మీరు మమ్మల్ని ఎందుకు అంటే మేము ఏదో అడిగినందుకు మాకు నచ్చినట్టు చేయరా, ఎందుకు చేస్తారు ఇట్లా ఏంటంటే ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడి చేయమంటే ఎట్లా చేస్తున్నారు, చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది, వాళ్ళు అడిగినట్టు మేము చేసినాం కంఫర్ట్గా, వాళ్ళు ఎక్కువ ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు, పదజాలం అసలు అమ్మాని కాంచి దిగుతలేదు. మేము ఏం చెప్పినాం అంటే యజమాని ఏం చెప్పిందంటే, బాబు నీకు నచ్చకపోతే కంఫర్ట్ లేకపోతే మీ పేషెంట్ని తీసుకొని వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు, మీకు నచ్చకపోతే హాస్పిటల్ ఏమన్నా నచ్చకపోతే మీరు వేరే దగ్గరికి వెళ్ళండి అన్నందుకు లంచోడకలేరా, మీరు వేరే దగ్గరికి ఎందుకు వెళ్ళమంటారు, మనం ఎందుకు తీసుకుపోవాలి, మీ అమ్మల అసలు ఇక నోరు తెలిస్తే అమ్మని మించే, అది కూడా పచ్చిగా ఇక్కడ కంప్లీట్ ఇక్కడ ఉన్న వాళ్ళ లెక్కన తెలుగులోనే, వేరే లాంగ్వేజ్ కూడా తెలుగులోనే ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది అసలు వాళ్ళు, అది పరిస్థితి ఇక్కడ. సో ఇది మిత్రులారా ఇక్కడ జరిగినటువంటి ఏదైతే హాస్పిటల్లో మార్వాడికి సంబంధించినటువంటి ఒక పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయిన మాట వాస్తవం. సరే అక్కడ పేషెంట్ పక్కన ఏసీ పనిచేయలేదా, లేకపోతే పేషెంట్కు దూరంగా ఉన్నదా, ఆ బాధితుడు ఎవరైతే వాళ్ళ కొడుక పేషెంట్కు సంబంధించినటువంటి అబ్బాయి ఇద్దరు వాళ్ళ కొడుకు వాళ్ళ నాయన, సరే ఏసీ ఉన్న దగ్గర పెట్టండి మా డాడీని అన్న. నేను కూడా సార్తో మాట్లాడాను, మీ సార్ ఎవరైతే ఉన్నారో ఏమైంది సార్ అంటే, ఏసీ ఏదో ప్రాబ్లం ఉంది సార్, మేము పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం, ఈరోజే పాడైందా ఇంత ముందు పాడైందంటే ఆయన ఈరోజే పాడైందని చెప్పారు. కాబట్టి పాడైందా లేకపోతే ఏమైంది? పాడు కాలేదు. ఓకే, అక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేసాం సార్ అని చెప్పాడు. రైట్, మేమేమంటున్నాం అంటే, ఖబర్దార్ మార్వాడిలారా, మేము గ్రామాలలో నుంచి పట్టణానికి బతుకొచ్చిన వాళ్ళం కాదు, ఈ పట్టణమైనా గ్రామమైనా మాదే, ఈ తెలంగాణ మాదే, మీరు బతుకొచ్చారు గుర్తుపెట్టుకోండి. ఎస్, ఎవరెక్కడైనా బతకొచ్చు, మీ డాడీకి ప్రాబ్లం ఉంటే ఏ హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కానీ డాక్టర్లతో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక సంబంధిత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఉంటారు, లేకపోతే పై అధికారులు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, యాజమాన్యం ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. మీరు ఎలా దాడి చేస్తారు? మొత్తం అంగంతా చింపేశారు, మీరే దాడులు చేసి 100% చెప్తున్నాం, గో బ్యాక్ మార్వాడి. ఏం మీ రాష్ట్రం అనుకుంటున్నారు? ఇది తమాషాలు చేసుకుంటూ 20 మందిని వేసుకొచ్చి అర్ధరాత్రులు వీళ్ళకేమైనా అయి ఉంటే 20 మంది గూండాలకు ఫోన్ చేసి పిలిపించి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? వాళ్ళు ఏం బిజినెస్ చేస్తారు? వాళ్ళు ఏం పని చేస్తారు? వాళ్ళకంతా ఏదో కిరాణా షాపులకు సంబంధించిన బిజినెస్ అంతా వాళ్ళది. ఖబర్దార్, మీ షాపులో కొనేది ఎవరు? అందరూ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ బిడ్డలు కదా. మీరు ఇక్కడ పుట్టి పెరగవచ్చు, కానీ నేల మాది కదా. హాస్పిటల్లో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే సంబంధిత యాజమాన్యం కంప్లైంట్ చేయండి, అంతేగాని స్థానిక బిడ్డల్ని దౌర్జన్యం చేస్తాం, కొడతాం, తిడతాం, లోపలికి వచ్చి స్టాఫ్ నర్స్తో మిస్బిహేవ్ చేస్తాం ఏమనుకుంటున్నారు మీరు? ఖబర్దార్, మార్వాడి అరాచకాలు నశించాలి. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్, గో బ్యాక్. నశించాలి మార్వాడిల ఆధిపత్యం, నశించాలి, నశించాలి, నశించాలి మార్వాడిల దాడులు, నశించాలి, 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 నశించాలి తెలంగాణ బిడ్డల పైన మార్వాడిల దాడులు, నశించాలి, నశించాలి. ఖబర్దార్ మార్వాడి గుండాలారా, ఖబర్దార్ మార్వాడి గుండాలారా, ఖబర్దార్, ఖబర్దార్. శిక్షించాలి దారమల్ల రమేష్ పై దాడి చేసిన మార్వాడి గుండాలను వెంటనే శిక్షించాలి, శిక్షించాలి, శిక్షించాలి దారమల్ల రమేష్ పై దాడి చేసిన మార్వాడి గుండాలను వెంటనే శిక్షించాలి,
శిక్షించాలి శిక్షించాలి రక్షణ కల్పించాలి తెలంగాణ బిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రక్షించాలి రక్షించాలి రక్షణ కల్పించాలి తెలంగాణ ప్రభుత్వం స్థానికస్తులకు వెంటనే రక్షణ కల్పించాలి రక్షణ కల్పించాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ మార్వాడి ఇది మిత్రులారా ఇక్కడ జరిగినటువంటి